అవును, మిమ్మల్ని నలుగురు పిసినారి అని పిలిచినా పర్వాలేదు. చాలామంది పొదుపును పిసినారితనం అనుకుంటారు. కానీ ఫైనాన్షియల్ సైకాలజీ ప్రకారం ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఒకటి అజ్ఞానం, రెండోది తెలివి. పిసినారి ప్రతిదానిలో ధర మాత్రమే చూస్తాడు, నాణ్యత చూడడు. అందుకే తక్కువ ధర వస్తువును కొని నష్టపోతాడు. ఈ ఉచ్చులో మీరు డబ్బు ఆదా చేస్తున్నట్లు అనిపించినా భవిష్యత్తులో రెట్టింపు ఖర్చు చెల్లిస్తారు. కాని పొదుపుగా ఉండే వ్యక్తి విలువ చూస్తాడు. ఒక్కసారే ఖర్చు పెట్టినా 10 ఏళ్లు నిలిచే వస్తువును కొంటాడు. అదే తెలివి. అందుకే పిసినారిగా కాదు, పొదుపుగా ఉండండి. గుర్తుంచుకోండి, పొదుపుగా ఉండటమంటే పిసినారితనం కాదు, మీ డబ్బును తెలివిగా వాడుకోవటం. మీరు పిసినారి లేక పొదుపైన వారా? కింద కామెంట్ చేయండి. మీ ఫైనాన్షియల్ సైకాలజీని మార్చుకోవడానికి చుక్కానిని ఫాలో అవ్వండి.